వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. చీరాల మండలం ఓడరేవు వైఎస్ఆర్ కాలనీలో డీఎస్పీ మహమ్మద్ మొయినుద్దీన్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పత్రాలు లేని 17 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ తనిఖీల్లో గంజాయి, నాటుసారా, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు డీఎస్పీ తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చీరాల సబ్ డివిజన్ కు చెందిన సిఐలు, ఎస్ఐలు, ప్రత్యేక విభాగాల పోలీసులు పాల్గొన్నారు. ఇప్పుడే అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. దాన్ని పెట్టిన వాళ్ళు ప్రాణాలు రక్షించుకున్నారు. ఇందులో ఏముంది? శిరోరక్ష. నేను గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించను, ఇతరులను కూడా వినియోగించనివ్వను. మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తాను. నా కుటుంబం, సమాజం మరియు యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచే బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ మన చీరాల మండలం వాడరేవులోని వైఎస్ఆర్ కాలనీలో ఈ రోజు చేపట్టడం జరిగింది. చీరాల సబ్ డివిజన్ పరిధిలో ఉన్న ఎస్ఐస్, సిఐస్ అందరూ కలిసి కూడా ఈ రోజు ఈ ఏరియాలో కార్డన్ అండ్ సెర్చ్ అనేది చేశాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గంజాయి వాడకాన్ని నిర్మూలించడం, గంజాయి అమ్మటం గాని కొనటం గాని నిషేధం. వాటిని ఎవరైనా తీసుకొచ్చేసి ఇక్కడ వాళ్ళకి అలవాటు చేస్తూ ఉంటే అలాంటి జరగకుండా, అలాంటి కార్యక్రమాలు జరగకుండా, అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా మేము దాన్ని కంట్రోల్ చేసే భాగంలో ఈ కార్డన్ అండ్ సెర్చ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి ఇల్లు కూడా వెరిఫై చేశాము. వెరిఫై చేసిన దాంట్లో మొత్తం పత్రాలు లేని ఒక 17 బైక్స్ మేము స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే అనుమానాస్పద వ్యక్తుల గురించి, అనుమానాస్పద మనుషుల గురించి, పరిసరాల గురించి కూడా మేము చెక్ చేశాము. ఈ ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే బయట నుంచి ఎవరైనా వ్యక్తులు ఈ గంజాయిని తీసుకొచ్చేసి ఇక్కడ అమ్మటం తర్వాత వాళ్ళకి అలవాటు చేయడం, ట్రాన్స్పోర్ట్ చేయడం అనే దాన్ని కట్టడి చేసే నిమిత్తం మేము ఇది చేయడం జరిగింది. ఇది ఇప్పుడు కూడా ప్రతినిత్యం కొనసాగుతూ ఉంటుంది. సడన్ గా మేము వచ్చేసి ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తాము. ఇక ముందు కూడా ఈ కార్యక్రమం అనేది కొనసాగుతూ ఉంటుంది. గంజాయి దొరికిందా సార్? గంజాయి ఏమీ దొరకలేదు, కానీ మనకి సమాచారం ఉంది ఈ ఏరియాలో కొద్దిగా బయట నుంచి తీసుకొచ్చేసి సప్లై చేస్తున్నాడు, సరఫరా అవుతుందని చెప్పేసి అది నిరంతరం మేము దాని మీద నిఘా పెట్టి ఈ కార్యక్రమం కొనసాగిస్తాం.